ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చాలామంది చాలాసార్లు వాళ్ళ ప్రతి పరిస్థితిని బట్టి కూడా ప్రార్థనలు చేస్తుంటారు, కానీ జవాబులు రావు. కన్నీటితో కూడా ప్రార్థన చేస్తారు, అయినా కూడా జవాబు రావు. చాలా సమయాల్లో వాళ్ళు ప్రార్థనలు చేసి 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 జవాబులు రాక నిరాశలోకి వెళ్ళిపోతారు. ఏందో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు దేవునికి మొరపెట్టినా దేవుడు నా ప్రార్థనలు వినట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచన చేస్తారు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని. ఇంత సమయం వరకు కూడా మీరైతే ప్రార్థన చేశారు, దేవునికి మొర్రపెట్టారు, జవాబులు రాలేదేమో. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమంటే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని చెప్తున్నాడు. నీ శ్రమలో నేను నీకు తోడే ఉంటానని కూడా చెప్తున్నాను అనమాట. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నా, ఏ సంఖ్యల చేత బంధించబడి ఉన్నా, ఏ కట్ల చేత కట్టబడి ఉన్నా, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేదను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సాయంకాలపు వేళ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను విడిపిస్తాను, ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితిని నేను మారుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీ ప్రార్థన నేను వింటున్నాను, కార్యం చేస్తానని చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరు కూడా నిరాశపడకండి. దేవునికి మనము దగ్గరగా వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కార్యం ఎక్కడ జరగాలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి కార్యం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా డెఫినెట్లీ దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు నీ ప్రార్థనలు వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్.